రండి దేవుని ప్రజలారా, రండి రండి ఆహ్వానితులారా, రండి రండి దేవుని ప్రజలారా, రండి రండి ప్రియ స్నేహితులారా, దేవుని సన్నిధికి, ప్రియ దేవుని సన్నిధికి, దేవుని సన్నిధికి, హిత దేవుని సన్నిధికి, ప్రేమను పొందుటకు, నవజీవము నిండుటకు, ప్రేమను పొందుటకు, నవజీవము నిండుటకు, రండి రండి దేవుని ప్రజలారా, రండి రండి ప్రియ స్నేహితులారా. అడుగుడి మీకియబడును, వెదకుడి దొరుకును, తట్టుడి తెరవబడును అని పలికిన దేవుని సన్నిధికి, అడుగుడి మీకియబడును, వెదకుడి దొరుకును, తట్టుడి తెరవబడును అని పలికిన దేవుని సన్నిధికి, భారము చేయి అలసి సొరసిన వారలారా. క్రీస్తునాథునియందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు దివ్య పూజా బలిని సమర్పిస్తున్న వారు ఈ ఉద్దేశాలన్నీ కూడా దేవుడు దీవించాలని మనందరము కూడా ఈ దివ్య పూజా బలిలో వీరి యొక్క తలంపుల కోసం, ఉద్దేశాల కోసం ప్రార్థన చేద్దాం. పావన జనని వందనము, ఇహ పరములను నిత్యము పాలించు రాజును కన్నది నీవే. పితా పుత్ర పవిత్ర ఆత్మనామమునం ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు సహోదరి సహోదరులారా, పవిత్రములైన ఈ పరమరహస్యములను కొనియాడే యుగ్లమగుటకు మన పాపములను ఒప్పుకొందము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాల్చున్నాను.
సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. మా ప్రభువుడైన ఓ సర్వేశ్వరం, నీ సేవకులమైన మేము శారీరకముగాను మానసికముగాను సదా ఆరోగ్యమును అనుభవించుచు సంతోషించు భాగ్యమును దయచేయము. నిత్య కన్నిక అయిన పరిశుద్ధ మరియ మాత విజ్ఞాపన ప్రార్థన సహాయమున ఈ లోకపు దుఃఖ దురితముల నుండి విముక్తిని పొంది పరలోకపు నిత్యానందమును తనివితేరా అనుభవింతుముగాక. నీతోనూ పవిత్ర ఆత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము సమూవేలు 2వ గ్రంథము 1వ అధ్యాయము. పరిశుద్ధ వచనములు 1 నుండి 4 మరియు 11, 12, 19 మరియు 23 నుండి 27 వచనం వరకు. సౌలు మరణించెను. దావీదు అమాలేకీయులను తునుమాడి సిక్లాగు నగరమునకు తిరిగి వచ్చి అచట 2 దినములు గడిపెను. 3వ నాడు సౌలు పోరాడిన యుద్ధభూమి నుండి దూత ఒకడు వచ్చెను. అతడు బట్టలు చించుకొనెను, తలపై దుమ్ము పోసుకొనెను. దావీదు ఎదుటకు రాగానే దూత నేల మీదకి వంగి దండము పెట్టెను. నీవెచట నుండి వచ్చితివి అని దావీదు ప్రశ్నించెను. అతడు, నేను ఇజ్రాయేలీల శిబిరము నుండి వచ్చి తిని బ్రతికి బయటపడి తిని అనెను. దావీదు అచటనేమి జరిగినదో చెప్పుమనెను. అతడు, మనవారు యుద్ధభూమి నుండి పారిపోయిరి, చాలామంది కూలిరి, సౌలు అతని కుమారుడు యోనాతాను మడిసిరి అని చెప్పెను. ఆ మాటలు విని దావీదు బట్టలు చించుకొనెను. అతని కొలువువారును అట్లే చేసిరి. సౌలు అతని తనయుడగు యోనాతాను, యావే ప్రజలకు ఇజ్రాయేలీలో కత్తివాత పడిదిరని వారందరూ సాయంకాలం వరకు వారిని గురించి శోకించి ఉపవాసం ఉండిరి. ఇజ్రాయేలు తేజస్సును యూదా కొండలపై మట్టుపెట్టిరి, మహావీరులు కూలిరి గదా. సౌలు యోనాతానులు సుందరమూర్తులు, ప్రియతములు, వారు బ్రతుకునవోలే చావున కూడా విడవని వారు, డేగ కంటే వడిగలవారు, సింగము కంటే తేజుగలవారు. ఓ ఇజ్రాయేలు కుమార్తెలారా, మీకు రక్తవర్ణపు పట్టుబట్టలు నొసగి బంగారు సొమ్ములు పెట్టినవాడు మీ సౌలు కొరకు విలపింపుడు. రణరంగమున మహావీరులు కూలితిరి గదా. సహోదరుడా యోనాతాను, నీ చావు వలన నేను తీరని వ్యధనొంది తిని. నీవు నాకు ఇష్టసకుడవు. నీవు నా పట్ల చూపిన ప్రేమ వనితల వలపు కంటే గాఢమైనది. మహావీరులు కూలిరి గదా, వారి ఆయుధములు వమ్మైపోయిన గదా. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. స్తుతి స్తోత్రములు హల్లెలూయా, వందన గీతము హల్లెలూయా. స్తుతి స్తోత్రములు హల్లెలూయా, వందన గీతము హల్లెలూయా. ఉరుముల వోలే మెరుపుల వోలే స్తుతి గీతములు హల్లెలూయా. ఉరుముల వోలే మెరుపుల వోలే స్తుతి గీతములు హల్లెలూయా. స్తుతి స్తోత్రములు హల్లెలూయా, వందన గీతము హల్లెలూయా. స్తుతి స్తోత్రములు హల్లెలూయా, వందన గీతము హల్లెలూయా.
వందనం హల్లెలూయా, స్తుతి స్తోత్రములు హల్లెలూయా, వందన గీతములు హల్లెలూయా, స్తుతి స్తోత్రములు హల్లెలూయా. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మార్కు గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మార్కు శుభవార్త 3వ అధ్యాయము వచనములు 20వ వచనము నుండి 21వ వచనం వరకు. వారు ఇల్లు చేరగానే తిరిగి జనసమూహము గుమికూడినందున భోజనము చేయుటకైనను వారికి వీలు పడలేదు. ఆయన కుటుంబ సభ్యులు ఆ విషయమును విని ఆయనకు మతి చలించినదని ప్రజలు పలుకుటుంచుచే ఆయనను అచ్చట నుండి తీసుకొని వెళ్ళటకు వచ్చిరి. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనము చదివినటువంటి వాక్యాన్ని మనము అర్థం చేసుకున్నట్లయితే, ధ్యానించినట్లయితే ఒక గొప్ప ఆధ్యాత్మిక జీవితాన్ని గురించి తెలియజేస్తూ ఉన్నది. అయితే ప్రియమైన బిడ్డలారా, యేసు ప్రభు తన పరిచర్యను ముగించుకొని తిరిగి ఇంటికి వచ్చినప్పుడు చాలామంది అక్కడ ప్రజలు ఉన్నారు. దాన్ని చూసినటువంటి బంధువులు, స్నేహితులు వాళ్ళందరూ కూడా ఈయనకు మతి చెలించినది అని వారు పలుకుతూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, మన జీవితంలో మనము అనేక సార్లు మన బంధువులకు, స్నేహితులకు ఎక్కువ ప్రాముఖ్యతనిస్తూ ఉంటాం. కానీ అంతకంటే మనము ప్రాముఖ్యతనివ్వాల్సింది దేవునికి మాత్రమే. మనం ఎక్కువగా మన తోడి వారితో మన యొక్క సమయాన్ని గడుపుతూ ఉంటాము. కానీ దేవుడి దగ్గరికి వచ్చేసరికి మన యొక్క సమయము అసలు కేటాయించం. కాబట్టి ఈరోజు మనందరికీ కూడా దేవుడు ఒక ప్రాముఖ్యతను, ఒక విలువను యొక్క క్రైస్తవ జీవితంలో ఒక వ్యక్తికి ఉండవలసినవి గురించి తెలియజేస్తూ ఉన్నాడు. చూడండి ప్రియమైన బిడ్డలారా, యేసు ప్రభు తన పరిచర్య ముగించుకొని వచ్చిన తర్వాత కూడా ఆయన ఎక్కువ ప్రజలకే ప్రాముఖ్యతనిస్తూ ఉన్నారు. అంటే దేవుని సేవ చేయటానికి, తండ్రి దేవుని యొక్క మాటలకు కట్టుబడి ఆయన నిరంతరము కూడా ఆ తండ్రి దేవుని యొక్క సేవను కొనసాగించటానికి, సేవ చేయటానికి క్రీస్తు ప్రభు ఎదురు చూస్తూ ఉన్నాడు. మరి మనందరము కూడా మన జీవితంలో గ్రహించవలసిన విషయము, దేవుని చిత్తము మన జీవితంలో నెరవేరాలి. అదేవిధంగా ఎప్పుడూ కూడా మనము మంచి పనులు చేస్తూ దేవునికి తగ్గట్టుగా మన జీవితాన్ని దేవునికి కేటాయించాలి. అప్పుడే మనందరము కూడా ఆశీర్వదించబడుతూ ఉంటాం. కానీ మనం ఏం చేస్తున్నాము అంటే, ఈ లోక ఆశలకు మనము లోనయ్యి మనందరము కూడా నేను ఏం చేయాలి, ఎంత సంపాదించాలి, ఎలా ఉండాలి, రేపు నా పరిస్థితి ఏంటిది, నా జీవితం ఎలా ఉంటుంది అనే ఆలోచనలను ఉంటున్నామే. కానీ నేను దేవుని మీద ఆధారపడి జీవించాలి. దేవుని మీద ఆధారపడి జీవిస్తే తప్పకుండా దేవుడు నాలో ఉన్నటువంటి ఆ యొక్క దుఃఖాన్ని, నాలో ఉన్నటువంటి సమస్యలు, నాలో ఉన్నటువంటి భయాందోళనలు తీసివేసి దేవుడు నాకు శాంతి సమాధానాలు ఇస్తాడు అని మనము ఎవరం కూడా చూడటం లేదు. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, ఈరోజు దేవుడు మనకు గొప్ప పాఠం నేర్పుతూ ఉన్నాడు. అది మనము దేవుని యొక్క సేవ చేస్తే, దేవునికి ప్రయారిటీ ఇస్తే, ప్రాముఖ్యతనిస్తే తప్పకుండా దేవుడు మన యొక్క ప్రార్థనలను ఆలకిస్తాడు. మనం చేసేది ప్రతి ఒక్కటి కూడా విజయవంతం అవుతుంది. కాబట్టి మనం ఎక్కువగా మన యొక్క సమయాన్ని వృధా చేయకుండా, వేరే వారికి కేటాయించకుండా దేవునికి కేటాయించిన సమయము దేవునికి కేటాయించి మనము దేవుని సేవ చేస్తే తప్పకుండా దేవుడు మన యొక్క కుటుంబాలను ఆశీర్వదిస్తాడు. కాబట్టి మనందరము కూడా దివ్య పూజా బలిలో ప్రార్థన చేద్దాం. దేవా, నా జీవితం ఎప్పుడు కూడా నీ సాన్నిధ్యంలో ఉండాలి. నేను ఎప్పుడు కూడా ప్రార్థనా జీవితంతో ఉండాలి, మంచి నైతిక విలువలతో ఉండాలి, మంచి బిడ్డగా నేను జీవించాలి అని మనందరము కూడా ఈ దివ్య పూజా బలిలో ప్రార్థన చేద్దాం. ఆమేన్. జీవనా
సహోదరి సహోదరులారాం, నేనునో మీరు నర్పించుచున్న ఈ బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగినట్లా ప్రార్థింపము. ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువాం, ఈ బలియార్పణములతో పాటు మా విన్నపములను కూడా దయతో స్వీకరింపుము. నీ కుమారుని తల్లి అయిన కన్య మరియ మాత విజ్ఞాపన ప్రార్థనము ద్వారా మేము అడుగు సహాయము మాకు ఎల్లప్పుడూ లభించునుగాక. మా ప్రార్థనలు వ్యర్థము కాక మా కోరికలు తీరునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ఓ సర్వేశ్వర, పునీతులను గణపరచుటలో నీవు చేసిన గొప్ప కార్యములను పొగుడుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ముఖ్యముగా పరిశుద్ధ కన్య అయిన మరియమాత సంస్మరణ కొనియాడుచు ఆమె కృతజ్ఞతతో పాడిన స్తుతి గీతమును ప్రతిధ్వనింపచేయుచు మేము నీ కనికరమును ప్రకటించుచున్నాము. ఏలయ్యనా, నీవు భూదిగంతముల వరకు అద్భుతమైన గొప్ప కార్యములు నిన్నిటినో చేసితివి. తరతరముల ప్రజలపై నీవు అమిత దయను ప్రదర్శించితివి. నీ దాసురాలైన కన్య మరియమ్మ దీనావస్థను కటాక్షించి మానవ జాతి రక్షకుడను నీ కుమారుడను మా ప్రభువునైన యేసుక్రీస్తును మాకు ప్రసాదించితివి. అతని ద్వారా నీ సమక్షమున నిత్యము ఆనందించుచు దూతల బృందము నీ వైభవమును ఆరాధించుచున్నది. వారితో మా స్వరములను ఏకము చేయ అనుగ్రహింపమని నిన్ను ప్రార్థించుచు మేము నిస్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభువు నామమున వేంచేయు వారు ధన్యులు. మహోన్నతమున హోసాన్న. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ దివ్య పూజా బలిని సమర్పిస్తున్న వారి కుటుంబాలను మరొకసారి జ్ఞాపకం చేసుకొని ఎందు నిమిత్తమైతే వారు దివ్య పూజా బలిని సమర్పిస్తున్నారు వారి యొక్క తలంపుల ఉద్దేశాలను దేవుడు ఆశీర్వదించాలని, అదేవిధంగా మన యొక్క ప్రార్థన సహాయం అడిగిన వారిని, అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్లను మరియు సంతానం లేక బాధపడుతున్న ప్రతి ఒక్క బిడ్డను దేవుని సమర్పించుకొని మనందరము కూడా వారి కోసం ప్రార్థన చేద్దాం. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటై నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమనందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా, ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా, ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమనసిగి అప్పమును రక్షణ పాత్రము నీకు సమర్పించుచున్నాము. నీ సముఖము నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రునుగా చేసినందునకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలువారగా మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ స్త్రీ సభను జ్ఞాపకముంచుకొనము. మాలియో జగద్గురువును, జైరా పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణ చేయము.
ఉత్థానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. వారిని నీ దివ్య ప్రకాశములనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్నెతలగు మరియమాతతోనూ ఆమె భర్త పునీత జోజప్ప గారితోనూ పునీత అపోస్తలులతోనూ ఆదినానికి సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితైన సర్వేశ్వరం పవిత్ర ఆత్మతో ఏకమైండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నా నాటికి కావలసిన మా ఎన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభు అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపముల నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములు లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరం సమాధానము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్లం, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు ప్రభు శరీర రక్తములు మనకు నిత్య జీవమును దయచేయనుగాక. ఆమేన్. జీవం క్రీస్తు రక్తం మనకు ప్రాణం, క్రీస్తు దేహం మనకు జీవం, క్రీస్తు రక్తం మనకు ప్రాణం. విందు 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 కమ్మని విందు. విందు 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 కడరా విందు. ఈ విందు విందు కమ్మని విందు. ఈ విందు విందు కమ్మని విందు. రండిరా రండి దైవ జనమ దివ్యమైన ఈ ఆహారము రండి రా రండి దైవ జనమా, ధన్యమైన మన ప్రభుని విందుకై. రండి రా రండి దైవ జనమా, దివ్యమైన ఈ ఆహారముకై. రండిరా రండి క్రీస్తు జనమ ధన్యమైన మన ప్రభుని పొందుకై విందుకై పరమ ప్రభు విందుకై. వడి వడిగా రండి వరములు పొందుటకై విందుకై పరమ ప్రభు విందుకై. వడి వడిగా రండి వరములు పొందుటకై పరమాత్ముని విందు,
పరలోకపు మందు పరమాత్ముని విందు, పరలోకపు మందు ప్రీతితో కొనగా పరుగునారండి, ప్రీతితో కొనగా పరుగునారండి. విందుకై పరమ ప్రభు విందుకై వడివడిగా రండి, వరములు పొందుటకై. విందు విందు కమ్మని విందు, విందు విందు క్రీస్తు ప్రభుని విందు. శ్రీక్రీస్తుని విందును స్వీకరించగా రారే, క్షేమమైనది విందు, రక్షకుడేసుని విందు. నిత్యపేత యొక్క కుమారుని మోపిన పరిశుద్ధ కన్య అయిన మరియమాత గర్భము ధన్యమైనది. ప్రార్థించుదము. ఓ ప్రభువా, స్వర్గపు ఆహారమును భుజించు మేము నీ కరుణ కరకు అర్థించుచున్నాము. పరిశుద్ధ కన్య అయిన మరియమాత సంస్మరణ కొనియాడుచు ఆ తల్లి అనుసరించిన మార్గములో నడుచుచు ఆమె వలె సంపూర్ణ విధేయతతో రక్షణ కార్యమందు యోగ్యమైన విధముగా సహకరింతుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ మిమ్మలను దీవించి ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్. దివ్య బలి పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తుని ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. సద్గుణరాశి ఓ మరియ తల్లి, సన్నుతించెదం సదా నిన్ను పొగడెదం. సద్గుణరాశి ఓ మరియ తల్లి, సన్నుతించెదం సదా నిన్ను పొగడెదం.